నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోర్టుల ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ నందు పలు పెండింగ్ కేసులను పరిష్కరించినట్లు వెల్లడించిన 11వ వాదనపు జిల్లా జడ్జి మాలతి. శనివారం తెనాలిలో ప్రారంభమైన అరసం 19వ రాష్ట్ర మహాసభలు. విద్యార్థుల విద్య దేశ ప్రగతి అనే అంశంపై వివేకానంద సెంట్రల్ స్కూల్ నందు సెమినార్. కక్షిదారుల సమయం, ధనం ఆదా కొరకే లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నట్లు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మాలతి తెలిపారు. శనివారం స్థానిక న్యాయస్థానాల నందు జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసుల్లో కక్షిదారులు రాజీ మార్గాన్ని అనుసరించి లోక్ అదాలత్ల ద్వారా పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలని అన్నారు. 5 బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. న్యాయమూర్తులు టి రామచంద్రుడు, కె వాణి, షేక్ అబ్దుల్ షరీఫ్, మహమ్మద్ రహంతుల్లా, జయశ్రీ సీత, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు, ప్యానెల్ న్యాయవాదులు ఎన్వి మహేశ్వరరావు, మాణిక్యరావు, వాణి, అమీర్ జాన్, సిబ్బంది మహబూబ్, సరళ, ఎర్రంశెట్టి, అనిల్ కుమార్, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ తెనాలి కోర్టులో అన్ని కోర్టులో పెండింగ్ ఉన్న కేసెస్ 5,975లో ఈ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్, తర్వాత సివిల్ తగాదాలు ఉన్న కేసెస్ 1,391 ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు అయితే ప్రతిరోజు లోక్ అదాలత్ మేము హోల్డ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇచ్చిన లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 3 నెలలకు ఒకసారి ఈ మెగా లోక్ అదాలత్ అన్నది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు అయితే లోక్ అదాలత్ లేదు. కాబట్టి లిటిగెంట్ పబ్లిక్ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని వాళ్ళ కేసెస్ని సెటిల్ చేసుకుంటారని, ఎక్కువ కేసెస్ ఎప్పుడు తెనాలి నుంచి మాకు మంచి కోఆర్డినేషన్ ఉంది, బార్ వాళ్ళ నుంచి కానీ, మా ఆఫీసర్స్ నుంచి కానీ, పోలీస్ వాళ్ళ నుంచి కానీ, పబ్లిక్ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ సెటిల్ చేస్తారని చెప్పి ఈరోజు జరుగుతున్నటువంటి మెగా లోక్ అదాలత్కు కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సాధ్యమైనంత వరకు రాజీ పడదగిన కేసులన్నింటిని కూడా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ కేసులని త్వరితంగా పరిష్కరించుకొని మీరు కోర్టు యందు ఈ కేసుల నుంచి విముక్తులు కావాల్సిందిగా కోరుకుంటూ, ప్రతి వారం జరిగే లోక్ అదాలత్లాగా ఇప్పుడు జరగట్లేదు. ఈ గైడెన్స్ ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సత్వరం ఉపయోగించుకొని కక్షిదారులు లబ్ధి పొందాల్సిందిగా, అట్లాగే ఈ కోర్టుల చుట్టూ తిరిగేటువంటి వ్యయ ప్రయాసాలను కూడా మీరు తగ్గించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కక్షిదారులు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 19వ రాష్ట్ర మహాసభలు శనివారం తెనాలిలో ప్రారంభమయ్యాయి. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు శని, ఆదివారాలు 2 రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి. తొలి రోజు అరసం పతాకావిష్కరణతో మహాసభలు ప్రారంభం అవ్వగా ఆంధ్రప్రదేశ్ అరసం గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ పి సంజీవమ్మ పతాకావిష్కరణ చేశారు. అదేవిధంగా ప్రముఖ చిత్రకారులు ఎన్వి రామశాస్త్రి చిత్రించిన రచయితల ఛాయాచిత్ర ప్రదర్శన మరియు పుస్తక ప్రదర్శనను ప్రొఫెసర్ గుజ్జలముడి కృపాచార్య ప్రారంభించారు. అనంతరం నేతి పరమేశ్వర శర్మ సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన సభకు మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి చెరుకుమల్లి సింగ స్వాగతం పలుకగా, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించి ప్రసంగించారు. మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు బుర్రా సాయిమాధవ్ స్వాగతోపన్యాసం చేశారు. అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ సుఖదేవ్ సింగ్ సిర్సా మరియు సాహితీవేత్త డాక్టర్ కత్తి పద్మారావులు మహాసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ మహాసభలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరసం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. నేను పాడాల్సిందిగా భావనాస్య సంకలాపత ప్రజావిముక్త సూత్రం. అదిగో ఎండిపోయిన తల్లి కుండిపై పాలు గుంజే బిడ్డడు చుక్కరాక దప్పి తీరక గుద్దుతున్నాడు ఆ గుండెనే, ఏమిటి అన్యాయం అని. దట్ ఈజ్ పొయిట్రీ. అది అభ్యుదయం లేసారు. అప్పటికి మనకు సంఘాలు ఏం లేవు.
పొలాలన్నీ హలాలదున్ని ఇలా తలములో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా బలం దరిద్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా ఎలగల తునికే కలకల మండే విలాపాకులు విషాదాస్తులు ఖరీదు గట్టే శరాబులేడు అన్నాడు. ఇట్స్ లయ, అందులో కూడా శృతి ఉంది, లయ ఉంది. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారని శ్రీశ్రీ తన అనంతంలోనూ విమర్శలు రాశాడు. చరిత్రలో బాలబాల రసాలమిదిక పాలిపాలిటి యమరసాలము కేలిగేరిడి వృత్సగడురా గిల్లు గిల్లుము తత్ప్రవాళము కొమ్మ కొమ్మ కదల్చనగై కొనక కొనకది రానిక్కిదు నాతి నాతి అంటే ఆ లయను పట్టుకున్నాడు. అది నగనం. ఒక వధ సంస్కృతి నుంచి తీసుకొచ్చి ఒక విప్లవ సంస్కృతిలోకి, అభ్యుదయ సంస్కృతిలోకి శ్రీశ్రీ తీసుకొచ్చాడు. ఆయనకు మనం हिंदुस्तान के बड़े इतिहासकार अरफान हबीब ने कुछ वर्ष पूर्व ये कहा था कि हम इतिहास के सबसे बुरे दौर से गुजर रहे हैं। आप सभी जानते हैं कि बहुत सी चुनौतियां हैं, लेकिन दो बड़ी चुनौतियों की तरफ मैं इशारा करना चाहता हूँ। एक तरफ आरएसएस बीजेपी का काडर है या आरएसएस बीजेपी की सरकार है जो हमारी साझा संस्कृति को, हमारे संविधान को, हमारे सेकुलर स्ट्रक्चर को, हमारी वो जो तार्किक परंपराएं हैं, जो दार्शनिक परंपराएं हैं, उनको हिंदुत्व के एजेंडे के तहत उनको डिल्यूट करना चाहती है। और हमारे तमाम जो दार्शनिक लोग थे, जो लोग पक्षी लोग थे, उन्होंने हमें एक ऐसी सीख दी कि इस धरती पे हमने सबने एक साथ रह అభ్యుదయాన్ని ఇష్టపడాల్సింది, అభ్యుదయం కోసం పాటుపడాల్సింది. అభ్యుదయం అనేటువంటి శబ్దానికి భయపడే పరిస్థితిలో మనుషులు ఉన్నారు. సగటు మనుషులు కూడా అభ్యుదయం అన్న మాట చెబితే భయపడే పరిస్థితిలో ఎందుకున్నారు అనేది ముందు మనం ఆలోచించాలి. నేను అనుకోవడం ఏంటంటే సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సమాధానాన్ని వెతుక్కోవడం కోసం మనం ఎలాగైతే రచనలు చేస్తున్నామో, ఎట్ ఏ సేమ్ టైం అరసం హింసని ప్రోత్సహించదు అనేటువంటి సెన్స్ను కూడా జనానికి ఇవ్వడానికి కూడా మన రచనలు కావాలేమో అనిపిస్తుంది. హింసని ప్రోత్సహించడం అరసం విధానం కాదు అనేది జనానికి తెలియాల్సిన అవసరం ఉందనిపించింది సార్. మొన్న నేను అతనితో మాట్లాడుతున్నాను. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అలాంటి వాళ్ళు ఎక్కువ. శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ నందు విద్యార్థినుల విద్య దేశ ప్రగతి అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. వివేక మహిళా కళాశాల విద్యార్థినులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ స్వామి భాస్కరానంద సరస్వతి ముఖ్య అతిథిగా విచ్చేసి సెమినార్ను ఉద్దేశించి ప్రసంగించారు. నేడు భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోగతిని సాధించిందని, వాటితో పాటు సాంస్కృతిక సాంప్రదాయాలను పరిరక్షిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపించే బాధ్యత నేటి యువతపై ఉందని చెప్పారు. వ్యక్తిగత స్థిరత్వం, కుటుంబ అభివృద్ధి, దేశ సర్వేతో ముఖాభివృద్ధి ధ్యేయంగా యువతులు ముందుకు కదలాలని, దానికి కావలసిన విద్యా పరిజ్ఞానాన్ని కాలేజ్ స్థాయిలోనే పెంపొందించుకోవాలని భాస్కరానంద సరస్వతి తెలిపారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రిన్సిపల్ కె రామరాజు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎప్పుడు చదువుతో బిజీగా ఉండి ఎడ్యుకేషన్లో రకరకాల పాఠాలు చదువుకుంటూ షెడ్యూల్స్, ప్రోగ్రామ్స్ అనేటువంటి బిజీలో ఉండేటువంటి విద్యార్థులు మరి కొంత ఆట విడుపుగా ఉండేటట్లుగా ఎగ్జామ్స్ ముందు కొంచెం రిఫ్రెష్ అయ్యి మరి ఒక కొత్త ఎనర్జీతో, కొంత శక్తితో వారి పరీక్షలు రాసేందుకు గాను మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా వారు ఏర్పాటు చేసుకున్నారు. మరి పాటలు పాడే కార్యక్రమం, అలాగే డాన్సులు వేసుకునే కార్యక్రమం, ఎవరి యొక్క టాలెంట్స్ ఎవరైతే ఉన్నాయో, అంతర్గతంగా ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. ఒక ప్రక్కన కెరియర్ బిల్డప్ కావాల్సినటువంటి విషయాలు, మరో పక్కన ఎడ్యుకేషన్ కావాల్సిన విషయాలు,
మరో ప్రక్కన కల్చరల్ ప్రోగ్రామ్ సంబంధించిన విషయాలు, ఇవన్నిటినీ కూడా ఒక సిస్టమేటిక్ ప్రోగ్రామ్గా చేసుకుని ఒక అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు బ్యాంకర్లు తాళాలు వేసే పరిస్థితి త్వరలో రానున్నదంటూ కథనాలు వినిపిస్తున్నాయని, ఇది వైసీపీ ప్రభుత్వం సాధించిన ఘనతని టీడీపీ నాయకులు మహమ్మద్ కుద్దూస్ అన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇచ్చిన కారణంగా బ్యాంకర్లు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పారు. నాడు ప్రతిపక్షంలో అమరావతి రాజధానిగా అంగీకరించిన వైసీపీ అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడమే కాక రాజధాని నిర్మాణానికి అక్కడ భూములను తాకట్టు పెట్టి 2500 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారని, ఇప్పుడు ఆ నిధులన్నీ ఏమైపోయాయో ప్రశ్నార్థకంగా ఉందని కుద్దూస్ అన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పించిన పాపానికి బ్యాంకర్లు రాష్ట్ర ప్రభుత్వ యొక్క సంస్థలకి తాళాలు వేయబోతున్నారనే వార్త దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేగించింది. రాజధానికి 1000 ఎకరాల స్థలం కావాలని అసెంబ్లీలో ఉమ్మడిగా ప్రతిపక్షం, ఆనాటి అధికార పక్షం 30,000 ఎకరాల పైన కావాలని చెప్పేసి, అంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల దగ్గర నుంచి తీసుకుంటే, నేడు అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం వీళ్ళు 3 రాజధానులు అనే అంశాన్ని కొత్తగా తెర మీద తీసుకొచ్చారు. ఓ పక్క 3 రాజధానులు అనే అంశం అనేది వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి 2500 కోట్ల రూపాయలు ఈ రాజధాని భూముల్ని తాకట్లు పెట్టి తీసుకొచ్చిన డబ్బు ఏం చేశారనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రభుత్వం దివాలాకారు ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు, బ్యాంకులను మోసం చేస్తున్నారు, వీళ్ళ స్వలాభం కోసం ఏ విధంగా రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట భంగం కలిగిస్తున్నారో ప్రజలు గ్రహించండి అని చెప్పేసి మా అభ్యర్థన. ఈ నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు షిర్డీలో జరిగిన జాతీయ స్థాయి జంప్ రోప్ పోటీలో తెనాలి విద్యార్థులు పతకాలను సాధించారు. శశాంక్ బంగారు పథకం, యశ్వంత్, గీతారాం, మోక్షిత్, కార్తిక్లు రజత పథకాలు, యుక్తశ్రీ కాంస్య పథకం సాధించి భూటాన్లో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారని పట్టణానికి చెందిన మైటీ స్పోర్ట్స్ అకాడమీ జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్ తెలిపారు. విజేతలను శనివారం తమ కార్యాలయంలో డీఎస్పీ శ్రవంత్ రాయ్ అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని అభిలాషించారు. కార్యక్రమంలో జిల్లా జంప్ రోప్ అసోసియేషన్ సెక్రటరీ జయరాం పాల్గొని పిల్లలను అభినందించారు. అత్యధిక ప్రతిభ కనబరిచినటువంటి పిల్లలు ఇంటర్నేషనల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. 6 మెడల్స్ వచ్చినాయి. ఇండివిజువల్లో శశాంక్ అనే బాబుకి గోల్డ్ మెడల్, యశ్వంత్, గీతారాము, మోక్షిత్, కార్తిక్కి సిల్వర్ మెడల్, అలానే ఇండివిజువల్ విభాగంలో అండర్ 14లో గర్ల్స్ యుక్తశ్రీకి బ్రాంజ్ మెడల్ సంపాదించారండి. ఇలా చేయడం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ప్లస్ వీళ్ళు ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఇండివిజువల్ టీం చేసిన వాళ్ళు వీళ్ళ మెలకువల్ని ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మెడల్ సాధించాలని కోరుకుంటున్నాం. దీనికి వీళ్ళు ఎంతో కష్టపడ్డారండి. మైటీ స్పోర్ట్స్ అకాడమీ నుంచి మన దగ్గర ఒక జంప్ రోపే కాదండి, రైఫిల్ షూటింగు, ఆర్చరీ, అలానే స్కేటింగు, కరాటీ, ఫెన్సింగ్ కూడా శిక్షణ. అబ్దుల్ సత్తార్ ఖాన్ మెమోరియల్ T20 క్రికెట్ టోర్నమెంట్ని స్థానిక విఎస్ఆర్ కాలేజ్లో తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం మరియు సిటీ స్కాన్ అధినేత డాక్టర్ రియాజ్ ఖాన్ విచ్చేసి ప్రారంభించారు. 2 రోజుల పాటు తెనాలిలో జరిగేటటువంటి అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ని డాక్టర్ రియాజ్ ఖాన్ తన తండ్రి పేరు మీద నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టాస్ వేసి ఆంధ్ర వర్సెస్ తమిళనాడు జట్ల మధ్య జరిగే మ్యాచ్ని మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ రియాజ్ ఖాన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం మాట్లాడుతూ తన మామ పేరు మీద తెనాలిలో మంచి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి సంవత్సరం ఇలాగే ఆయన పేరు మీద క్రికెట్ టోర్నమెంట్స్ క్రీడలు ప్రోత్సహించే విధంగా ఏర్పాటు చేస్తామని, క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు. Cricket is such a wonderful game. We find everywhere who are everybody encourage cricket and in all the way from over all the world there are cricket fans. Everybody loves the game, everybody likes the game. We encourage as my father of Dr. Riaz Khan as well as my father-in-law who died 2 years back. He was a sportsman at a time. So in his memory my husband try to encourage these children
to play games as well as. ఈ సందర్భంగా డాక్టర్ రియాజ్ ఖాన్ మాట్లాడుతూ తన తండ్రి స్వతహాగా వెయిట్ లిఫ్టర్ అని, అందుకని ఆయన పేరు మీద ఆయన స్మరించుకునేదానికి క్రీడలను ప్రోత్సహించడానికి తెనాలిలో యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలతో గొప్పగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తమిళనాడు నుండి విచ్చేసిన క్రీడాకారులకి, వారి తల్లిదండ్రులకి, అలాగే కోచ్కి మరియు ఆంధ్ర రాష్ట్ర తరపు నుంచి విచ్చేసినటువంటి అమరావతి క్రికెట్ టీంకి ధన్యవాదాలు తెలిపారు. Haridas sir and Roshan and everybody who are involved in bringing up these two teams together to conduct this particular match. I am honored to have you all here, and I am really happy that the parents of Tamil Nadu team have travelled all the distance to encourage their child, and they have taken this match real seriously, and they have taken pains to come over all the distance. I really thank from bottom of my heart. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, అమరావతి క్రికెట్ అసోసియేషన్ గుంటూరు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ హరిదాస్ గౌరీశంకర్ మరియు ఎంఎస్ లెవెల్ ధోని కోచ్ షేక్ మాలిక్, తమిళనాడు కోచ్ రోషన్ కుమార్, బక్కా శివకృష్ణ, బండారు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ సత్తార్ ఖాన్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ 2023 విఎస్ఆర్ కాలేజీలో జరుగుతూ ఉన్నది. మరి దీనికి గాను తెనాలి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గారు డాక్టర్ రియాజ్ ఖాన్ గారు సంయుక్తంగా వారి మామగారు, తండ్రి గారి పేరు మీద తెనాలిలో క్రీడల్ని ప్రోత్సహించాలి, క్రీడాకారుల్ని మనం వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తే వాళ్ళ భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా ఎదుగుతారని ఒక సదుద్దేశంతో, ఎందుకంటే మరి అబ్దుల్ సత్తార్ ఖాన్ గారు మరి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ చేసి ఉన్నారు. వారి పేరు మీద వారి కుమారుడైనటువంటి రియాజ్ ఖాన్ గారు మంచి నిర్ణయం తీసుకుని తెనాలిలో ఇది 2వ సంవత్సరం. మరి ఆయన మళ్ళీ ఇప్పుడే చెప్పారు సభాముఖంగా, ప్రతి సంవత్సరం కూడా ఇంకా మెరుగైన అవకాశాలు క్రీడాకారులకు ఇచ్చేదానికి, ఇంకొద్దిగా ఎఫర్ట్ చేసేదానికి. ఇప్పుడు ఒక చిన్న విరామం.